సో హలో గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్త్ ఉన్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ సో ఇవాళ మంచి ముచ్చట్లు మాట్లాడుకుందాము. సో ఏమీ లేదు, కొంచెం బిజీ అయినా, దానికి రీజనే ఇవాళ షేర్ చేసుకుంటా. నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకోవాలి అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేది కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో రీసెంట్ గా మన పీజీ ఏప్రిల్ మేలో అయిపోయింది. సో హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. సో అప్పటి నుంచి ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్. యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఛాన్స్ వచ్చింది అండ్ నేను ఒక 2 months చేసినా, కానీ అక్కడ ఒక వల్గర్ థింగ్స్ వల్ల నేను అక్కడ ఉండలేకపోయినా. సో ఐ డిసైడెడ్ టు రిజైన్. సో అక్కడ రిజైన్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ టు సర్చ్ జాబ్. మస్తు తిరిగిన. లిటరలీ చెప్పాలంటే నేను రామోజీలో ఒక 30 వేలు దాకా సంపాదించిన. అందులో ఒక 10,000 సంథింగ్ మినిమం అప్రాక్స్ ఒక 7-8,000 దాకా నేను వెళ్ళే ఇంటర్వ్యూస్ కి ఛార్జెస్ ఉంటాయి కదా, వాటికి ఖర్చు చేసిన. సో బయట సిచ్యువేషన్ ఎట్లుందంటే లిటరలీ చెప్తున్నా గైస్, మనకి మన ఎడ్యుకేషన్ తో పాటు ఇంకా స్కిల్స్ ఏమైనా ఉండాలి. నా స్కిల్స్ నాకు ఉంటాయి, అవి సరిపోవు. ఎందుకంటే బయట మార్కెట్ అట్లుంది, డిమాండ్ ఎట్లుందంటే బాబోయ్ నీ దగ్గర అన్ని ఉన్నా కానీ ఏదో ఒక లోపంతో నిన్ను కిందికి దొబ్బే వాళ్ళు ఉంటారు. బికాజ్ వాళ్ళ దగ్గర ఆ స్కిల్ ఉంటుంది, మనకు ఆ స్కిల్ ఉండదు. సో నేను ఎంత స్ట్రగుల్ అయినా అంటే కొన్ని ఈవెన్ నేను ఒక కాల్ సెంటర్ లో కూడా ట్రైనింగ్ పీరియడ్ 1 week సంథింగ్. ఎంత ప్రెషర్ అంటే నాన్ స్టాప్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఐ వాజ్ లైక్, ఏంట్రా బాబు ఎక్కడున్నాం మనము, పీజీ చేసాము అది ఇది. నువ్వు ఎంత పీజీ చేసినా, ఎంత పిహెచ్డీ చేసినా స్కిల్స్ అనేవి ఉండాలి, అడిషనల్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను చేసిన ఎడ్యుకేషన్ ఒకటి, నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్ లో అక్కడ జాబ్ రోల్ ఒకటి. బట్ నా ఐఎమ్ సాటిస్ఫై విత్ మై వర్క్. నేను ఏదైతే చేశానో దానికి రిలేటెడ్ చేస్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. బట్ ఏవైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇట్ వాజ్ లైక్ యార్. చెప్పాలంటే నాకైతే మార్నింగ్ లేవడము, ఇంటర్వ్యూస్ ఏమైనా చెక్ చేయడము, వెళ్ళడము, చార్జెస్ ఒక 300-400 పర్ డే. 300-400 మళ్ళీ అక్కడ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో అయిపోతుంది. రౌండ్ల మీద రౌండ్. వాడు ఇచ్చే జాబ్ ఇస్తాడా లేదా అది సెకండరీ. వాడు ఎగ్జామ్స్ పెడతాడే బాబో, అసలు ఫక్ మన వల్ల కాదు. బట్ చాలా నేర్చుకున్నా. నో ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి. ఇప్పుడు నన్ను ఏ ఇంటర్వ్యూ తీసుకెళ్ళినా కానీ ఇంత కూడా భయపడా. అంటే నేను ఒక 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా. 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యిండు, ఒక్కటి కూడా రాలేదంట. హలో వచ్చాయి, చాలా వచ్చాయి, ఒక 7-8+ వచ్చాయి నాకు. బట్ నేను రిజెక్ట్ చేసిన, కొందరు నన్ను రిజెక్ట్ చేసిన. సెకండ్, నా దగ్గర స్కిల్స్ లేక, ఐ మీన్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నా దగ్గర లేవు. వాళ్ళని నేను వాళ్ళ కంపెనీలో చేయడం వాళ్ళకి అదృష్టం, అది లేదు వాళ్ళకి. సో అది మనం ఏం చేయలేము. సో నా అదృష్టం, నేను పరిశీలించుకున్న కొన్ని కంపెనీస్కి సెలెక్ట్ అయినాము, చేసినాము. బట్ నేను ఇదంతా ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్సే ఉన్నారు అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఫ్రమ్ సిఏపి ఆర్ వాటెవర్. మనం ఏదైతే స్టడీస్ చేస్తున్నామో దాంతో పాటు కొంచెం అడిషనల్ స్కిల్స్ అనేవి నేర్చుకోండి. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ 2025. జాబ్ దొరకడం ఎంత కష్టం అంటే బయట లిటరలీ చెప్తున్నా, మన వల్ల కాదు తెలుసా. ఏదో గవర్నమెంట్ జాబ్స్ కొట్టేస్తే అది సెకండరీ, అది part 2, దిస్ ఈజ్ part 1. అది ఇంకోసారి చెప్తాం, మనకే రాలేలే అని. బట్ స్కిల్స్ అనేవి నేర్చుకోండి. చాలా ఎంతో కొంత స్కిల్స్ అనేవి ఉండాలి. నేను ఇప్పుడు చేస్తుంది మీడియాలో యాజ్ అ కంటెంట్ రైటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా నేర్చుకున్నా. స్టార్టింగ్ లో ఎన్ని మిస్టేక్స్ చేసా అంటే లిటరల్లీ నన్ను చంపేసరి అలా ఆ స్టేజ్ నుండి ఓకే, ఎక్కడో చిన్న ఫాల్ట్ ఉంటుంది. టీం వాళ్ళతో చెప్తున్నా, నేర్చుకుంటున్నా. అంటే ప్రతి ఒక్క ఏదో సిచ్యువేషన్ ఒకటి నేర్పిస్తుంది, బరాబర్ నేర్పిస్తుంది. నాకు అట్లా ఇంటర్వ్యూస్ చాలా నేర్పించినాయి. అసలు ఒక్కొక్క ఇంటర్వ్యూకి గంటలు కూర్చొని మన పేషెన్స్ చెక్ చేస్తారు. దాని తర్వాత వాడు తిప్పి అంతా సెలెక్ట్ అమ్మాయి అనుకున్న తర్వాత నువ్వు ఇదే జాబ్ లో ఎందుకు చేయాలనుకుంటున్నావు? దుర్మార్గుడా, నాకు డబ్బులు కావాలిరా, ఫ్యామిలీ ఉంది, అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నా బొంద ఏంటి అసలు. కానీ జాబ్ ఒక రకంగా ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, పొడిచేయాలనిపించేసిద్ది మరి. అట్టగుండిద్ది కథ. అంత దరిద్రంగా ఉంటే ఏంటండి అసలు. ఏదో కాల్ సెంటర్లు అన్నాను కదా, అక్కడ లిటరల్లీ అంటే నేను రిజైన్, అక్కడ కూడా వచ్చేసిన, రిజైన్ కాదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా వాళ్ళు నాకు ఏమైంది బాబు అంటే, సార్ నాకు ఇట్లా ఉందని చెప్పిన, మీరు నెక్స్ట్ బ్యాచ్ లో స్టార్ట్ అవ్వండి, ఇంకా ఫ్రెష్ బ్యాచ్ 2-3 days లో స్టార్ట్ అయితే, సో మీరు ఇది ట్రైనింగ్ మళ్ళీ day 1 నుండి స్టార్ట్ అయ్యిందంటే మహానుభావులు అయ్యా అనుకున్నా. అక్కడ ఏంటంటే ఏదో ప్రొడక్ట్ రుద్దుకునే ముఖానికి సిమెంట్ పెడతాం కదా, పేరు చెప్పాను బాగోదు,
ఆ రుద్దుకునే దానికి ఫోన్లు చేసి అయ్యా మీ కాలు మోక్త చేతులు మోక్త కొనండి అయ్యా అని చెప్పి ఫోన్ చేసి మొత్తుకోవాలి. అంటే వర్క్ ని ఇదనట్లేను, కానీ మనతోని వాళ్ళు ఎంత ప్రమోట్ చేయించుకుంటున్నారంటే నేను షాక్ అయిపోయినా తెలుసా. కొన్ని కాల్ రికార్డింగ్స్ ఇచ్చారు, ఇలా మాట్లాడాలి మీరు అని. వామ్మో, అందులో అయితే బాబో ఇంట్లో కూడా అంత మర్యాద ఇచ్చి, సమాజంలో అంత మర్యాద ఇచ్చి మనం బతికి ముందుకెళ్తే ఎక్కడో ఉంటాం అనిపించింది. అంత మర్యాద, అంత అడుక్కోవడము. నిజంగా కాల్ సెంటర్ అంటే ప్రతి ఒక్కడు నాకు తెలిసి కాల్ సెంటర్ జాబ్ చెయ్యాలి. ఆ ఇచ్చే 12,000, 15,000, 13,000 ఉన్నా దానికి చెయ్యాలి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అసలు నేను ఎక్కడున్నా, నేను ఎవరి కోసం పని చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, నా డబ్బు కోసమే చేస్తున్నానా, వీళ్ళని ప్రమోట్ చేయడానికి చేస్తున్నానా, అసలు ఎంత దారుణం తెలుసా. ఫోన్లు చేయాలి, వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉండాలి, ఫోన్ ఉంటుంది అది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత వీటికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. వీళ్ళు వెళ్తుంటాయి కదా రోడ్డు మీద, ఫేసులు చూసి ఓహో ఈ క్రీమ్ అవసరం, ఓహో ఈమెకి ఈ క్రీమ్ అవసరం. డాక్టర్ అయిపోయా లిటరల్లీ 3-4 days. నేను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అక్కతో, అక్క నీకు అట్టుంది, ఇట్లా చేయాలి, మీ హెయిర్ అలా ఉంది, ఇలా వాడాలి. ఏంట్రో బాబు ఏం జరుగుతుంది అసలు అనుకున్నా. అని చెప్పదలుచుకుంది ఒకటే, స్కిల్స్ నేర్చుకోండి. అడిషనల్ ఎంత అయితే అంత కోచింగ్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ అని, అలాంటివి ఏవో ఒకటి టైం ఉన్నప్పుడే ఏదో ఒకటి నేర్చుకోవడం బెస్ట్. నా లక్ ఎంతో కొంత నేర్చుకున్నా కాబట్టి నాకు మన కవితలు, నేను ఏదైతే కవితలు రాస్తాను చూడండి, అవి మనకి హెల్ప్ఫుల్ అయినాయి. అది నాకు నేను థ్యాంక్స్. అండ్ అందరు బాగుండాలి, బీ సేఫ్. మంచి వీడియోస్ చేస్తాము అని అనుకుంటున్నాము, టైం దొరకట్లేదు. మీరు కూడా మరీ టూ మచ్ అండి, లైకులు చేయొచ్చు కదా, ఎంత సాటిస్ఫై అయితే ఎట్లా. అండ్ నా ఫ్రెండ్సే ఉన్నారే స్టేటస్ పెట్టడానికి కూడా చచ్చిపోతుంది, దరిద్రులు పోతారా మీరు, పోర్లేదు. ఏదో వీలైనంత వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియో ఏదైతే మన వెయిట్ లాస్ గురించి చెప్పామో మంచి రెస్పాన్స్ వచ్చింది, నా డైట్ గురించి. అండ్ నేను నా డైట్ ఎలా అంటే, ఒకరు అడిగినారు మనని అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు, ఏ టైంకి ఏం తిన్నావు అనేసి. అది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము, క్లియర్గా చెప్తా ఎప్పుడు ఎంత ఏది తిన్నా అనేది. అండ్ ఆ కమెంట్, నా వెయిట్ లాస్ అవ్వడానికి కమెంట్ ఎవరో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆ పర్సన్ గురించి. సో లవ్ యూ ఆల్, బీ సేఫ్. అండ్ మన వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మనకి ఛానల్ మానిటైజ్ అవుతుంది. సో